బాధాకరంగా ఉన్నాం. ఎందుకంటే మీరు ఒక 40 ఫీట్లు తీసుకుంటే సరిపోదు, మాకు నష్టపరిహారంతో ఇంకొంచెం పెంచేది ఉండే. మిమ్మల్ని కావాలని తీసుకోండి, వేములవాడ రోడ్డు మంచిగా కావాలి, గుడి సుధా నిర్మాణం మంచిగా అందరం కోరుకుంటున్నాం. కానీ ఒక్కవరకు ఇండ్లు ఉన్నాయి, షాపులు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. కొంచెం మీరు ఆలోచించి కొంచెం సమయం ఇస్తే మేము ఏ విధంగానైనా సర్దుకుంటాం. మీరు ఒక్క రోజులో ఖాళీ చేయమంటే ఎవరు చేయలేకపోయారు. మీ మీద కొంచెం గౌరవం ఉండి ఆధారం ఉండి మేము ఏం ఖాళీ చేయకుండా పోయాను. ఒక్క రోజుల గంటల మొత్తం ఒక వేములవాడ గుడి నుంచి బ్రిడ్జి దాకా సర్దుకున్నారండి. మేము చెప్పాలని కాదు, ప్రజలందరూ చూసిర్రు. ఇక మీ దయతోటి మీరు ఏం చేస్తారో మాకు అంతే, మా విన్నపం చెప్తున్నాం. అసలు మాకు ఆ రోజు కంటి దారలే అందరికీ. మీరు నోటీస్ ముందుగా ఇచ్చారు అంటారు కదా? నోటీస్ ముందు కాదండి. అసలు ఇప్పుడు ఇది ఏంటిది, వేములవాడ ఇది రోడ్డు ఎంత 60 ఫీట్లు అయితేనే సరిపోతుంది. 80 ఫీట్లు అవసరం లేదు దీనికి. ఇక్కడ డిస్టిక్ కాదు ఇది, బైపాస్ రోడ్ ఉన్నది. మాకు లారీలు రావు, బస్సులు రావు, ఓన్లీ కార్లు ఆటోలే పోతాయి ఇక్కడ ఇబ్బంది ఎవరికి లేదు. 60 ఫీట్లే సరిపోతుంది. ఇంత ప్రజలను నష్టపెట్టి ఇంత ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తుంది గవర్నమెంట్? ఎందుకు ఇంత ఇది అందరిని అన్యాయం పాలు చేస్తున్నది? మాకు వచ్చిన అమౌంట్ వస్తుందా? మాకు అమౌంట్ అయితే మాకు ఇస్తలేరు కదా. అట్లా సరిపోయేంత అమౌంట్ కాదు, చాలా తక్కువ అమౌంట్ వస్తుంది మాకు. చాలా అంటే చాలా బాధపడుతున్నాము, చాలా నష్టపోతున్నాము, చాలా బాధపడుతున్నాము. ఓకే, అంటే ఏం చెప్పబోతున్నారండి ఎమ్మెల్యే గారు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు? ఎమ్మెల్యే వారు ఎవరు మీటింగ్ పెట్టినా ఎవరు మాట్లాడినా కూడా ఆయన మాటని అట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ప్రజలది కూడా ఆలోచించాలి. గవర్నమెంట్ అంటే దేనికి? ప్రజలది ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అది కరెక్ట్ కాదు అట్లా నిర్ణయం తీసుకున్నాడు. నీకు 60 ఫీట్ల కన్నా ఎక్కువ అవసరం లేదు కదా, ఈ డిస్టిక్ కాదు కదా ఇది. 60 ఫీట్లు అంటే కూడా చాలా పెద్దగా అవుతుంది రోడ్ ఇది. 80 ఫీట్లు తీసుకొని ఇండ్లకు కూడా ప్రాబ్లం అయ్యేటట్టు బాగా నష్టపోతున్నాం. అన్ని రకాల బాధ అవుతుంది మాకు. ఇది ఎమ్మెల్యే ఇది మాత్రం కరెక్ట్ కాదు అట్లా తీసుకున్నాడు. 60 ఫీట్లు సరిపోతుంది. ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి, 60 ఫీట్ల వరకు తీసుకోండి. మాకు 80-90 సంవత్సరాల షాపింగ్లు ఇప్పుడు తీయాలంటే మాకు ఒక బాధాకరంగా అందరం ఇళ్లలో పెట్టుకొని తెల్లారి మీకు ఖాళీ చేసి ఇచ్చిన మీ మాట ప్రకారం. మాకు బైపాస్ రోడ్ ఉంది కదా, అన్ని బైపాస్ రోడ్కి అయితే వెళ్తున్నాయి కదా. ఈడంగానే ఏ వస్తలేవు కదా. ఎందుకు ఇంత ఇబ్బంది? ఎందుకు ఇంత మనుషులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? మీరు టైం ఇయ్యరు, ఏమి ఇయ్యరు, కూలగొట్టి మొత్తం తీసుకొచ్చి అన్ని కూలగొడితే అయిపోయినా మనుషులకు ఎంత ఇబ్బంది అవుతుందని చూడారు, ఆలోచించారా? గవర్నమెంట్ రూల్ అంటారు. గవర్నమెంట్ రూల్ దేనికండి? మనుషులను ఇబ్బంది పెట్టేదా గవర్నమెంట్ రూలు? అది ఆలోచించాలి కదా వాళ్ళు మాత్రము. మీరే ఆలోచించి మరి మీరు సూత అందరూ రమ్మంటే మీటింగ్ పెట్టండి. రోడ్ వేడింగ్ డెవలప్మెంట్ కానీ మేము వద్దంటలేము. అది 80 ఫీట్లు రాంగ్. అది నష్టపరిహారం మస్తు తప్పు, మాకు బాగా తక్కువ ఇస్తున్నారు. ఇది మాత్రం చాలా అన్యాయం చేస్తున్నారు మాకు. ఇప్పుడు మేము ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారండి, ఉండేవాళ్ళు షాప్ అమ్ముకుంటారు. ఎన్ని లక్షలు అవుతుంది చెప్పు షాప్కు? గవర్నమెంట్ రేట్ ఇస్తారు. అదైనా మాకైతే న్యాయం జరగాలి కదా. మరి దేనికి న్యాయం జరుగుతుంది మాకు? అంత మొత్తం మాకు రోడ్ వేడింగ్ అయితే మొత్తం అందరికి అన్యాయమే కదా. అది చాలా తప్పు. అది గవర్నమెంట్ది. మాది కిందికి వెళ్ళి 3 అంతస్తుల బిల్డింగ్ పోతుంది. మాది వాష్రూమ్లు కూడా పోతున్నాయి మాకు. ఇప్పుడు ఎట్లా మాది ఇల్లు ఇడిచిపెట్టి బయట పోరాదు, బయట ఉందామంటే ఇంట్లో మొత్తం అయితే ఇడిచిపెట్టి వెళ్ళరాదు కదా. మాకు ఎంత ఇబ్బందికరం మాకు అది. ఇది మాత్రం మాకు చాలా అన్యాయం అండి. మేము 15 రోజుల నుంచి ఏడ్చినట్టే జరుగుతున్నది. ఇంత మా బాధలు అయితే ఎవరు అర్థం చేసుకుంటలేరు, ఎవరు ఇంటలేరు. ఏమన్నా అంటే గవర్నమెంట్ రూల్ ఒకటే మాట చెప్తున్నారు. అంతకు తప్ప ఏ సమాధానం లేదు వాళ్ళ దగ్గర. వచ్చి అమాంతము తీసుకొచ్చి కూలగొట్టుడేనండి. ఇంత అన్యాయమా? ప్రజలు కాదా, మనుషులు కారా? దేనికి న్యాయం ఉండదు అసలుకే మనుషులకు. అది కరెక్ట్ కాదు. లేనుల పరిస్థితి ఏంటి? సడన్గా ఈరోజు చెప్పి రేపే తీసేస్తామంటే అది ఎక్కడ పద్ధతి? ఎక్కడ పోతారు అందరూ? టైం ఇవ్వలే. ఎక్కడ టైం ఏంది? మేము వేరే వాళ్ళ ఇంట్లో కిరాయికున్నాము, మమ్మల్ని ఖాళీ చేయమంటారు వాళ్ళు. మా పరిస్థితి ఏంది? అది పద్ధతేనా? ఎక్కడన్నా ఉందా ఇట్లా? ఏం గవర్నమెంట్ అది? మాకు ఇల్లు లేదు, మరి ఏడవమ్మంటారు మమ్మల్ని? వాళ్ళు మంచోళ్ళు అవుట్లా ఒక రూమ్లు ఉండురు అని చెప్పారు. లేకుంటే మా పరిస్థితి, మా బోళ్ళు బదలనే కదా. మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. చూడాలి, ఆలోచించాలి. అది గవర్నమెంట్. ఏం గవర్నమెంట్ అది? ఏం పద్ధతి? అభివృద్ధిలో భాగంగా మొత్తానికి అయితే 80 ఫీట్ల రోడ్డు దక్షిణ కాశీ వేములవాడలో జరుగుతుంది. పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కొందరు నష్టపోయినప్పటికీ, అంటే ఆస్తులు నష్టపోయినప్పటికీ మార్కెట్ వాల్యూ ప్రకారం అంత కాస్ట్ రాకపోయినా కానీ ఎంతో కొంత పరిహారం అయితే వచ్చేసింది. సో ఈ అభివృద్ధిని అంటే కొనసాగించాలా, ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణ కొనసాగించాలా? ఇప్పుడు పట్టణంలో ఉన్న సీనియర్ సిటిజన్ పొలా సాదినారాయణ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే, చెప్పండి. అభివృద్ధిలో భాగంగా 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు అయితే జరుగుతున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి వేములవాడ పట్టణ భాషగా. అప్పుడు ఇది మొదలు బాగా ఇరుకుడు రోడ్డు ఉంటే అప్పుడు ప్రపోజల్ చేసి మన ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి, గవర్నమెంట్ విప్ గారికి ప్రత్యేకంగా తెలియజేసింది నేనే ఫస్ట్. అది తర్వాత ఇప్పుడు ఇది అమలుకి వచ్చింది.
సంతోషము. ప్రజలు బాగా రోడ్లు ఇరుకటం ఉండి యాత్రికులకు కానీ లోకల్ పబ్లిక్ కానీ బాగా నష్టం జరుగుతుంది. ఇది తప్పనిసరిగా మా ఈ 80 ఫీట్ల రోడ్డు ప్రజలందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఇది శాంక్షన్ చేసి దీన్ని ప్రగతి పథంలో నడిపించాలని కోరుతున్నాం. ఇంకా అంటే కొందరు బాధితులు ఏమంటున్నారంటే మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే రాలేదు అమౌంట్ అంటారు. అది గవర్నమెంట్ అప్పుడు వెనకట కలెక్టర్ ఉండే కర్మార్కడ రోడ్డు విస్తరణ పనులు పెడితే కొంతమంది ఆబ్జెక్షన్ చేస్తే అప్పుడు వట్టిని కొట్టేసి